అనంత సాయి కృష్ణ గారి వన్ డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ ని సంప్రదించండి. మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సాయి గారు. నమస్తే అండి. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే స్పిరిచువల్ వైజ్ కానీ డివోషనల్ వైజ్ కానీ ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు, మంచి మాట చెప్పేటప్పుడు ఓం అంటూ మొదలు పెడతారు. కొంతమంది ఓం శాంతి, కొంతమంది ఓం నమ శివాయ ఇట్లా మాట్లాడుతుంటారు. అసలు ఓం అనే పదానికి ఉన్నటువంటి విశిష్టత తెలియజేస్తారు. అసలు ఓం అనేది మనం ఏదో అక్షరాలు అనుకుంటున్నాం అండి. ఓంకు ఉన్నటువంటి విశిష్టత అనేది మనం చాలా మందికి తెలియదండి. అకారం ఉకారం మకారం కలిపితేనే ఓం అనే శబ్దం వస్తుందండి. మీరు కావాల్సింటే ఎవరన్నా ఓంకారం ప్రాక్టీస్ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. మనకు అన్ని మనం పలికి ఏవైతే మంత్రాస్ ఉంటాయో అవన్నీ మనకు మన యొక్క బాడీని వైబ్రేషన్ చేస్తాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఓంకారం పలికేటప్పుడు చూడండి, మనకి ఆ సౌండ్ అనేది మనకి నాభిలో నుంచి వస్తుంది. ఓం పలికినప్పుడు ఏమవుతుందంటే మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది, ఒకటి బాడీ అనేది వైబ్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ యాక్టివ్ అయ్యి బాడీ వైబ్రేషన్ అవుతుందో ఆటోమేటిక్గా పాజిటివ్ థాట్స్ అనేది వస్తాయండి. ఇప్పుడున్న వాళ్ళు ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తారండి. ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళు కాబట్టి ఓంకారం గురించి మాట్లాడుకుంటే మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. ఒక ఆయన స్విట్జర్లాండ్ సైంటిస్ట్ అండి. ఆయన ప్రపంచం మొత్తము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందంట వాళ్ళ దేశానికి సంబంధించింది. ఆయన అన్ని దేశాలకు తిరుగుకుంటూ ఇండియాకి వచ్చాడు. మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఎక్కువగా వాడే పదం ఏంటంటే కాశీలో వెళ్ళి అడిగితే వాళ్ళ ఓంకారం గురించి చెప్పారనమాట. ఆ ఓంకారం గురించి ఆయన ఒక మిషన్ పెట్టాడు. ఒక యోగి, ఒక సాధువు ఆ ఓంకారం పలికిన తర్వాత అక్కడ చూస్తే ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ సౌండ్ని బట్టి ఇమేజ్ అక్కడ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఓంకారం పలికిన తర్వాత అక్కడ ఏముంటుందంటే శ్రీచక్రం అనేది పడింది. మనము అక్కడ మిషన్ ఉంటుందండి. క్యాజువల్గా మనము పలికితే దానికి సంబంధించింది ఇమేజ్ అనేది క్రియేషన్ అవుతుంది. ఓంకారం పలికినప్పుడు శ్రీచక్రం క్రియేషన్ అయింది. అక్కడ ఆయన అడిగారు ఏంటిది అని అంటే ఆయన చెప్పాడు, శ్రీచక్రం అనేది అమ్మవారి సింబల్ అండి. అది అంత ఇంపాక్ట్ ఉందండి. దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత దానికి నోబెల్ బహుమతి వచ్చింది. ఓంకారానికి అంత ప్రత్యేకత ఉంది. మీరు ఎప్పుడన్నా మూడీగా ఉన్నప్పుడు, డల్గా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. రోజు 5 నిమిషాలు ఎవరైతే ఈ ఓంకారం అనేది ప్రాక్టీస్ చేశారనుకోండి, వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావండి. తర్వాత మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఓంకారం యొక్క ప్రత్యేకత అదండి. ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు చాలా మంది యోగా స్పెషలిస్టులు, యోగాలో పండితులుగా పిలువబడే కొంతమంది పీఠాధిపతులు కూడా మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఓం అనేది నాభిలోంచి, అంటే బ్రీతింగ్ బ్రీత్ అవుట్, అలా చేయడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అంటే లోపల అవయవాలని యాక్టివ్ అవుతాయి. ఆ నామస్మరణ చేయడం అనేది ఇటు స్పిరిచువల్ గా, డివోషనల్ గా ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. ఇది నమ్మొచ్చా, బిలీవ్ చేయొచ్చా? చూడండి, మేము కూడా క్లాసులో మెడిటేషన్ కూర్చోబెట్టే ముందు చాలా మంది అంటూ ఉంటారు, నేను మెడిటేషన్ కూర్చుంటే నాకు ఆలోచనలు వస్తాయి సార్. దానికి మేము ఓం మంత్రం అనేది ఎక్స్ప్రెషన్ చెప్తూ ఉంటాం. ఓం మంత్రం ఒకటి, ప్రాణాయామం ఒకటి. ప్రాణాయామం అనేది గంటల తరబడి ఏం అవసరం అండి. జస్ట్ ఒక 5 శ్వాసలు డీప్గా తీసుకొని డీప్గా వదిలినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందండి. అక్కడ మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది. అప్పుడు దాకా ఉన్నటువంటి స్ట్రెస్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. మనం కూడా చూడండి, ఆ ప్రాణాయామం చేసేదానికన్నా పక్కన పెట్టేస్తే మనం కూడా ఎప్పుడన్నా హెడ్ఏక్ వచ్చినప్పుడు, స్ట్రెస్గా అనుకున్నప్పుడు జస్ట్ ఒకసారి గట్టిగా శ్వాస తీసుకొని జస్ట్ కొన్ని సెకండ్స్ హోల్డ్ చేసి వదిలినప్పుడు చూడండి, మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది అన్నమాట. అలాగా మెడిటేషన్ కంటే ముందు, మెడిటేషన్ కూర్చున్న ముందు ఈ ప్రాణాయామం ఒకసారి, ఓం మంత్రం ఒకసారి, ఇవి 2 జపించినారనుకోండి, అల్టిమేట్ మెడిటేషన్ రిజల్ట్ అనేది ఉంటుంది. మనం అనుకుంటాం ఎప్పుడే కానీ ఓంకారం అనేది ఎలాగుంటుందంటే మన నాభిలో స్టార్ట్ అయ్యి మన గొంతులో నుండి అది శబ్దం అనేది బయటకు వస్తుంది. ఆ ఓంకారం పలికేటప్పుడు చూడండి మన బాడీ అనేది వైబ్రేషన్ అవుతుంటుంది. ఆ వైబ్రేషన్కి ఏమవుతుందంటే మన బాడీ మొత్తము పాజిటివ్గా తయారవుతుంది. లోపల ఉండే ఆర్గాన్స్ కూడా యాక్టివ్ అవుతాయండి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎలాగుంటుందంటే ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తారు. ఒకసారి ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఓంకారం అంటే ఏంటి, ఓంకారంలో ఇంత రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగుంటుందంటే మనమైతే ఇవన్నీ ఈ ఓంకారము, తర్వాత గాయత్రి మంత్రము, ఇవన్నీ మన దేశాన్ని కొట్టేస్తున్నాము. ఇవన్నీ వీటిని మోడల్గా తీసుకొని వేరే కంట్రీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు వీటిపైన. ఓంకారం ఒకటి, గాయత్రి మంత్రం ఒకటి, ఇవన్నీ శ్లోకాల పైన వాళ్ళకి అక్కడ అల్టిమేట్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి మన మూలాలు ఏవైతే ఉన్నాయో మన మూలాలను పక్కన పెట్టేసి మనం వేరే వాళ్ళని ఫాలో అవ్వడం వలన మనకి ఇన్ని జరుగుతున్నాయి. ఒకసారి ఏదైతే ఉందో ఈ మెడిటేషన్ ఒకటి, ఓంకారం ఒకటి, గాయత్రి మంత్రం ఒకటి, ఒకసారి వీటిపైన ఒక 4-5 రోజులు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు రాలేదనుకోండి, రిజల్ట్ రాలేకపోతే వదిలేయండి అని చెప్పేస్తాను. ఇప్పుడు రిజల్ట్ కంపల్సరీ వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఓంకారం గురించే మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ట్రై చేశారనుకోండి, వాళ్ళకి రిజల్ట్స్ అంటే ఎలాంటి రిజల్ట్స్, అంటే ఆరోగ్యపరంగానా, డబ్బు పరంగానా, రిలేషన్ పరంగానా, ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి? అన్నిటి పరంగా రిజల్ట్. ఫస్ట్ మీరు మెడిటేషన్ కూర్చోమంటే మీకు ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవాలి. ఆలోచన రాకుండా ఎన్నిసార్లు కూర్చోడానికి ఆలోచనలు అలాగే వస్తాయంటే వాళ్ళ మైండ్ యాక్టివ్ లేదని అర్థం. అలాంటప్పుడు ఏమవుతుంటే ఈ ఓంకారం ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 21 టైమ్స్ పలికినప్పుడు ఏమవుతుంటే మన లోపల ఉండే ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ అవుతాయండి. మైండ్ అనేది ఏమవుతుందంటే మైండ్ యాక్టివ్ అవుతుంది. ఫస్ట్ మైండ్ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో నీకు ఆలోచనలు చేయదు.
ఆలోచనలు చేయకోకున్నప్పుడు ఏమవుతుంటే అప్పుడు మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏమవుతుంటే నిదానంగా ఆలోచనలు చేసే స్థాయి తగ్గుతూ వస్తున్నాం. అలా చేసినప్పుడు ఏమవుతుంటే మెడిటేషన్ అనేది కుదురుతుంది. ఓకే సాయి గారు, ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటారు. సో ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియచేయండి. ఆఫ్లైన్ క్లాస్ అనేది మనకి February 8 ఉంటుంది. మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 4:35 వరకు ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా? ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫోన్స్లోనే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తెలియచేయాలి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుని మీతో మాట్లాడడం జరుగుతుంది కదా, అలా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మిమ్మల్ని కలవడం ఎట్లా? పర్సనల్గా అంటే ఇప్పుడు స్క్రోలింగ్ పైన మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటాయండి. ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయండి. కొంతమంది ఓపెన్గా క్లాసుల్లో అడగలేరు కాబట్టి అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చేసి దానికి ఏ ప్రాబ్లం అయితే ఉంటే దానికి తగిన సొల్యూషన్ తీసుకోవచ్చు. ఓకే, డన్.